పేరెంట్స్ ఎలా ఉండాలంటే ఒకటి మేడం మారుతున్న కాలంతో కొంత కొంత మనం కూడా మారాలి. కానీ ఎంతవరకు అంటే వాళ్ళ ఉనికికి ఇబ్బంది లేనంత వరకు. రెండోది ఇది ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడికి వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏ ప్రమాదం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో మనం అందుకని ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక లైవ్ లొకేషన్ మాకు సెండ్ చేయండి అనేది ఖచ్చితంగా మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు రేవ్ పార్టీకి వెళ్తున్నావా, నువ్వు పబ్కి వెళ్తున్నావా, పోలీసులు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది? ఎగ్జాక్ట్లీ. మహామహుల సిచ్యువేషన్స్లోనే ఏం జరుగుతుందో తెలియక జస్ట్ పబ్కి వెళ్ళి ఎవరో పార్టీకి వెళ్తే అక్కడ ఇంకేదో ఉంది అని చెప్పని నార్కోటిక్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయో. నంబర్ ఆఫ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి, ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి, రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. యాజ్ ఏ మిడిల్ క్లాస్ మెన్ కి అది పాసిబుల్ అవుతుందా? అక్కడి నుంచి ఒక మచ్చ అయిపోతుంది సమాజం మొత్తం. సొసైటీ ఉన్నంత వరకు అందరూ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అది వాళ్ళకి ఏంటంటే మా ప్రైవసీకి అడ్డం అనుకుంటున్నారు, కానీ అలా లైఫ్కి సంబంధించిన థ్రెట్ అది. అవును. రెండోది ఈ ఫుడ్ తినొద్దు అంటున్నాం. మనం ఎందుకు అంటున్నామండి? ఇదివరకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా మేడం? ఇన్ని రకాల ఫుడ్లు వచ్చినాక ముఖ్యంగా ఏమన్నా కానివ్వండి బిర్యానీ అనేది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ వచ్చినాయి మేడం. డాక్టర్లు బాగుపడిపోతున్నారు ఈ బిర్యానీస్ వల్ల. నో డౌట్. అందులో ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలా అయితే పెరిగాయో, హాస్పిటల్స్ ఎలా అయితే పెరిగాయో, ఫుడ్ కోర్ట్స్ ఎలా అయితే పెరిగాయో, బిర్యానీలు వచ్చిన తర్వాత నూడిల్స్ బండి. ఈ జంక్ ఫుడ్ వల్ల చిన్న చిన్న పిల్లలకు ఒబెసిటీ మేడం. మనం ఉన్నంత స్లిమ్ గా మన పిల్లలు ఉండరు. PCOS, PCODలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ హాస్టల్లో రకరకాల ఇవి కలుపుతుంటారు మేడం, కలర్స్, ఫుడ్ కలర్స్ అని రకరకాల ఫుడ్. దానివల్ల పీరియడ్స్ రావట్లేదు పిల్లలకి. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్. నీకు ఇప్పుడు పీరియడ్స్ రాకపోతే రేపు పొద్దున నీకు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ప్రాబ్లం అది. నీకు అసలు పిల్లలు కలిగే ఇది ఉండదు, ఛాన్స్ ఉండదు. ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయండి రైట్ నౌ. ఈ సాఫ్ట్వేర్ వచ్చినాక మగవాడికి కూడా ఫెర్టిలిటీ ప్రోడక్ట్ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటారు, థైలో ఉన్న సిస్టమ్ అంతా కూడా చాలా ప్రాబ్లమ్ డ్యామేజ్ అవుతుంది, అసలు కౌంట్ పడిపోతుంది. సో నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. అవును. మరి ఇప్పుడు ఇవన్నీ తల్లిదండ్రులకి తెలుసు కాబట్టి ఏంటి మీరేం చేయబోతున్నారు? దాని ప్రతిదానికి 2 వేస్ ఉంటాయి మేడం, ఒకటి మంచి ఒకటి చెడు. ఈ మంచి వైపు ఎలా వెళ్ళాలనేది పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్కి మనం గైడ్ చేద్దాం అనేది మన తపన. అవును అవును. వాళ్ళు ఆ డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి, ఆ రంగుల ప్రపంచానికి ఇష్టపడి అవును వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కానీ డెఫినెట్గా ఒక దెబ్బ తిన్నాక మళ్ళీ వస్తారు. కానీ దెబ్బ తినకుండా చూడాలనేది మన ఆలోచన. ఎగ్జాక్ట్లీ అండి. ఆ దెబ్బ తినకుండా చూద్దామనే ఉద్దేశంలోనే యాజ్ ఎ పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండే. వన్స్ దెబ్బ తగిలి తనకి మందు పూసి ఆ మచ్చని జీవితాంతం మోసుకుంటూ తిరగాలి. అన్నింటికన్నా మించి అది అది ఎప్పుడు అంత పెద్ద డ్యామేజ్ అవ్వకూడదనే పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడే పాయింట్. అది పిల్లలకి అర్థం కావట్లేదు. ఏదో రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం అనే పాయింట్లో ఉంటున్నారు తప్ప ఇంకో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనుకోవడానికి మేడం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళం అయితే అసలు మనం వాళ్ళకి ఒక బెడ్రూమ్ ఇచ్చేయం, మనం ఎగ్జాక్ట్లీ ఒక ల్యాప్టాప్ ఇచ్చేయం, ఒక సెల్ ఫోన్ ఇచ్చేయం. మనం పైకి వాళ్ళని అనుమానిస్తున్నట్టు కనిపిస్తాం, కానీ మన పిల్లల మీద మనకి చాలా అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే అన్ని మళ్ళీ నమ్మి మళ్ళీ రిపీట్గా వాళ్ళకి ఏది కావాలి తల్లి పదే మోసపోవడానికి రీజన్ అదే. ట్రూ. ఇప్పుడు కానీ అది మోసం అనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం చేస్తున్నాం, మన తల్లినే మనం మోసం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సెకండ్ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే. ఇవాళ నువ్వు జీవితాన్ని లైట్ తీసుకుంటే రేపు పొద్దున్న జీవితం నిన్ను లైట్ తీసుకుందంటే అయిపోయింది అంతే. తెలుసుకునే లోపల లైఫ్ అయిపోద్దండి. 40 ఏళ్ళు వస్తాయి అంతే. ఆ రోజు తెలుసుకున్న ఉపయోగం లేదు. ఇంకేం ఉపయోగం, అది ఏదో ఆ సామెత చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మగారితో మీరు చేసిన వీడియో నేను యాక్చువల్గా చూసాను మేడం. ఆ రోజు మీరు జయా మేడం తోటి ఎవరితో చేసినట్టున్నారు. ఆ రోజు మీరు అన్నారు, నేను ఇంటర్వ్యూస్ చాలా చేశాను, అమ్మతో ఎప్పుడు చేయలేదు, ముఖ్యంగా అమ్మకి సారీ చెప్పిన సందర్భం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఏం తెలుస్తుందని 10th క్లాస్ ఏం తెలియదు. మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేనే లీడర్ని, అండ్ స్పోర్ట్స్లో స్కూల్ లీడర్ని కూడా నేనే. నా యూనిఫామ్ బాగా పాడైపోయింది, చెప్పులు పాడైపోయాయి. అప్పట్లో హవాయి చెప్పులే. అదే సీన్ మళ్ళీ నాకు ఇంటర్మీడియట్ లో కూడా రిపీట్ అయింది. అదే సీన్ మళ్ళీ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా రిపీట్ అయింది. అప్పుడు నాకు కుదరదు, ఇప్పుడు నాకు కొత్త యూనిఫామ్ కావాల్సిందే, కొత్త చెప్పులు కావాల్సిందే. దీనికోసం ఫైట్. ఎంత ఫైట్ అంటే ఏడుపులు, రాత్రి భోజనాలు చేయకపోవడాలు, మా నాన్న వస్తే అది చేయడాలు, ఇన్ని జరిగిపోయాయి. కానీ నాకు తర్వాత ఇప్పుడు పిల్లలకి నేను కొంటున్నప్పుడు నాకు అర్థమైంది, ఏంటి పాపం వాళ్ళు ఆర్థిక పరిస్థితి అలా ఉంది, దానికోసం సారీ చెప్పా.
బట్ దాని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ రోజు సారీ చెప్పారు, ఆ తర్వాత మీరు ఇలా అన్నారంటే చాలా మంది కింద కమెంట్ పెట్టారు. 40 ఏళ్ల జీవితాన్ని ఒక అరగంట ఇంటర్వ్యూలో, గంట ఇంటర్వ్యూలో చెప్పలేము. అది ఫస్ట్ పార్ట్లో తెలిసి తెలియని వయసులో నేను మా అమ్మని కష్టపెట్టాను. ఎలాగా పాపం వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా యూనిఫామ్ కావాలని గోలబెట్టాను, చెప్పులు కావాలని గోలబెట్టాను. ఆ పరిస్థితి అర్థం చేసుకునే మానసిక పరిపక్వత మీకు అప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిపోయినప్పుడు నేను ఉద్యోగం చేసి నా ఫీజులు నేను కట్టుకునే స్థాయికి ఆ పరిస్థితులు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను పడ్డ ఇబ్బందుల గురించి సెకండ్ ఇంటర్వ్యూలో చెప్పా. అప్పుడు స్వప్న చేసింది నన్ను, ఆర్జీవి వాళ్ళ ఛానల్. వాళ్ళ అమాయకులండి, వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకు వాళ్ళు చేశారు, దానివల్ల సఫర్ అయ్యామన్నా. అప్పుడు సారీ చెప్పారు, ఇప్పుడు ఇలా అంటున్నారు అన్నారు. అరే బాబు, ఇది 40 years లైఫ్ రా నాయన. వాళ్ళకి ఏం తెలియదు అంటే అది వాళ్ళ సైడ్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సారీ చెప్పారని మీ సైడ్ చెప్పారు. ఇక్కడ 2 angles కదా. ఎగ్జాక్ట్లీ. అది అలా చూడాలి, దీన్ని ఇలా చూడాలి. రెండింటిని కంపేర్ చేసి ఎలా చూస్తారు మీరు? రెండింటిని కంపేర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అక్కడ అలా చెప్పారు, ఇక్కడ అలా చెప్పారే అంటారు ఎంతసేపటికి. ఆ సిచ్యువేషన్ వేరే, ఈ సిచ్యువేషన్ వేరే. నేనేమంటా, ఇప్పుడు మీరున్నారండి, మీకు పిల్లలు ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు, మీరు తిండి పెట్టరు, మీరు బట్టలు ఇవ్వరు, షెల్టర్ ఇవ్వరు, సేఫ్టీ ఇవ్వరు. వన్ ఫైన్ డే అమ్మాయికి ఒక 40 ఏళ్ళు వచ్చాక, అమ్మ నీ వల్ల, నువ్వు నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఇదిగో నా లైఫ్ ఇంత స్ట్రగుల్ అయింది అని ఆ అమ్మాయి చెప్తే తప్పేంటి అంటాను నేను. చెప్పాలి. 14-15 ఏళ్ళకు తెలియని ఎదిరించలేకపో. మేడం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. మా నాన్నగారిని మేడం కన్నెత్తి కళ్ళలోకి చూసే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే కోపానికి ఒక ప్రతిరూపం ఇస్తే మా నాన్నగారు. సూపర్. అసలు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అంటే కూడా మాకు చేత కాదు. అవును. అలాంటిది మా మదర్ని అన్ని సంవత్సరాలు మా నాన్నగారు అలా దూరం చేసినా కూడా, మా అమ్మని నన్ను కూడా ఇదేంటి నాన్నగా ఇలా చేసావేంటి అని అడిగే ధైర్యం కూడా లేదు. దాన్ని మేము అనుభవించడమే. ఆ పాట అయిపోయింది. ఈ పాటలో నేనేం చెప్తానంటే, ఒక తండ్రిని కూడా ఎదిరించలేనంత ఒబిడియన్స్ ఉన్న పిల్లగా నన్ను నేను చెప్పుకున్నాను. అది ఒక పాట మేడం, తీసేయండి. అది మనకే ఉందండి. ఇప్పుడు వాళ్ళు సెకండ్ పాట చెప్తా వినండి. మా అమ్మగారు ఎప్పుడైతే నా కళ్ళ ముందు అలా బెడ్ మీద చనిపోయారో నేను చూశానో, ఆ క్షణం నేను చేసిన పని మా నాన్నగారిని లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టాను నేను. ఎందుకు? లోపల మనం సర్ప్రైజ్ చేసుకున్నది ఈ వల్ల, ఈ మా నాన్నగారి కోపం వల్లే కదా ఇంత లాస్ అయ్యాను. ఎందుకు? అమ్మ ఎలా కాలం చేశారు యాక్చువల్లీ? వాట్ వాస్ ద రీజన్? డిప్రెషన్ మేడం. నేనంటే చాలా ప్రేమ. డిప్రెషన్ వల్ల డయాబెటిక్ ఎంటర్ అయ్యి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాను. ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియనివ్వలేదు. దానికి నాన్నగారు కారణం అని మీ ఉద్దేశమా? నాన్నగారికి మా హస్బెండ్కి వచ్చిన ఈగో ప్రాబ్లం వల్ల మా ఇద్దరిని. సో అప్పుడు మరి నాన్నగారు నేను కొట్టేశాను. ఆ టైంలో మా హస్బెండ్ ఉంటే ఆయన కూడా కొట్టేదాన్నేమో. అంటే ఏంటంటే ఆ బాధ. నాన్నగారు ఏమన్నారు ఎందుకు అంత పెద్ద పని చేస్తే? మీరు ఇప్పుడు కోల్పోయాను, ఎవరు తెచ్చిస్తారు మేడం? ఆ రోజు మీ పెద్దరికాన్ని గౌరవించి నేను తలొగ్గి ఉన్నాను, బతికే ఉంది అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు ఈ లోటు నాకు ఎవరు పొడుస్తారు? అంటే నాన్న స్టూల్ మీద కూర్చున్నారు, కింద పడిపోయారు మేడం. మీరే బాగుండుంటే అమ్మని ఇంకా కొంతకాలం బతికించుకోగలను అనే ఒక్క మేజర్ ఎమోషన్ మీ ఉద్దేశం? అమ్మని నేను చనిపోయిన స్థితిలో నేను రావడం ఏంటి మేడం? నేను ఆ 9 సంవత్సరాలు వెళ్తూ పోతూ ఉంటే అమ్మ చనిపోయేవాళ్ళ? ఆ ప్రేమ నేను చూసుకునేదాన్ని కదా మ్యాక్సిమం. ట్రూ. అంటే నాన్న ఒకటే అన్నారు, ఏంటమ్మా అన్నారు. షాక్ అయిపోయి ఆయన, నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు దూరం పెట్టకపోతే ఆ 9 సంవత్సరాల అమ్మ ప్రేమకి నేను దూరం అయ్యేదాన్ని కాదు కదా. అదే అంటున్నాను. యూ లాస్ యువర్ మామ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? మీరు మాత్రం తండ్రిని కొట్టాలనే పాయింట్ లో ఆలోచించకండి, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే 2 సందర్భాల్లో అక్కడ ఒబిడియన్స్ గా ఉన్నామని నేనే, 9 ఏళ్ళు సఫర్ అయిన దాన్ని నేనే, ఎదిరించి నాన్నగారిని ఒక మాట ఎందుకు చేశారండి అనలేని అమ్మాయిని నేనే, ఇక్కడ నాన్నగారిని కొట్టింది నేనే. ఎందుకంటే భావోద్వేగం, ఒక సిచ్యువేషన్ అనేది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇంపల్సివ్గా కొన్ని జరిగిపోతాయి. అది మన ప్రమేయం ఉండదు మేడం, కానీ మనం గుర్తిస్తాం తర్వాత డెఫినెట్గా. అది అలా జరగాలని ఉంది అంతే, విధి నిర్ణయం, దాన్ని మనం మార్చలేము అనేది తెలుస్తుంది మనకి, నెక్స్ట్ మినిట్లో తెలుస్తుంది. కానీ ఆ క్షణం భావోద్వేగానికి గురైపోతాం, ఎందుకంటే ఒక మేజర్ లాస్ అనేది జరిగినప్పుడు.